విషయం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థమవుతుందా? విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు రాజులకి ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఏమన్నా మోయాబుల చేతులకు అప్పగించబడతామా ఏందయ్యా అంటే, వాయిద్యం వాయించేవాడిని ఒకటి తీసుకురండి అని చెప్పి వీణ వాయిద్యం వాయించుచుండగా దేవుని హస్తము ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? ఎలీషా మీదకి రాగా అన్నాడు, రే దేవుడు సెలవిచ్చింది ఏమనగా, మీరు లోయలోకి వెళ్ళి గోతులు తవ్వండి. ఏమన్నాడు? అందరు ఇక్కడి నుంచి గమనించండి. లోయలోకి వెళ్ళి ఏం తవ్వమన్నాడు? ఏంటో తెలిసి గోతులు, విశ్వాసం అనే గోతులు తవ్వాలి. ఏం తవ్వాలి? ఎందుకు విశ్వాసం అని పేరు పెట్టానంటే, నెక్స్ట్ వచ్చాను అన్నాడు, గాలియే కానీ వర్షమే కానీ రాదు కానీ ఆ గోతుల్లో నీళ్ళు ఉంటాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు అడగొచ్చు, ఏంటయ్యా గోతులు తవ్వేది? దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు వెళ్ళి ఏం తవ్వాలి? చెప్పండి, ఏం తవ్వమన్నాడు? గొయ్యలు తవ్వండి. కానీ ఏమి రాదట? గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ మందలు నీ పశువులు త్రాగుటకు ఈ లోయలో నీళ్ళ ఉండను. వీళ్ళు అమాయకంగా చూస్తున్నారు, ఏంట్రా బాబు ఈ నెల్లు అడిగితే ఇల్లంట, గొయ్యలు తవ్వాలంట, గాలి రాదంట, వర్షం రాదంట. మన తెలుగులో సామెత ఉన్నట్టు, లేదు 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 ఈ లేదు, ఏం అనలే చెప్పండి. అమ్మయ్య చాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా, లోయ. ఇప్పుడు ఇది అలాగే ఉంది, వెళ్ళి లోయలో గొయ్యలు తవ్వండి. ఓకే, గాలియే కానీ చెప్పండి, గాలియే కానీ వర్షమే కానీ రాదు కానీ గోతులు ఏముంటాయి? త్రాగటానికి ఏముంటాయి? నిజమే కదా, ఆశ్చర్యంగా ఉంటుంది కదా. వాళ్ళే కాదు మనకే అలాగే ఉంటుంది. ఈ గోతులు తవ్వడం ఏంటో తెలుసా? విశ్వాసంతో గోతులు తవ్వరే. నేను అంటాను దేవునికి, ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఈ సమస్య పెద్దగా ఉంది. కింద ఏమన్నాడు? ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఏముందమ్మా చెప్పండి. అంటే మీరు అడగొచ్చి, ఏంటో అల్పం అంటే, గొయ్యలు తవ్వితే బండలో నుంచే నీళ్ళను రప్పించిన దేవుడు, ఎండిన భూమిలో ప్రవాహ జలాలను రప్పించిన దేవుడు, విశ్వాసముతో గోతులు తవ్వితే నేనంటాను బండలో నుంచి నీళ్ళను రప్పించిన దేవుడికి గాలి రావాలా? వర్షమే రావాలా? నేనంటాను నువ్వు విశ్వసించగలిగినట్లయితే గాలే లేకపోయినా వర్షమే లేకపోయినా నా దేవుడు ఎండిన భూమిలో ప్రవాహ జలాలను దేవుడు రప్పించిన వాడు. నిజమే, విశ్వాసం అనే గోతులు మనము తవ్వాలి. నీ జీవితంలో సాతాను అంటది, ఈ సమస్యలు ఎప్పుడు తీరవు. నీకేముంది? ఒక విశ్వాసం ఉంది కదా, నా దేవుడు ఏదైనా చెయ్యగలడు. నా భర్త విషయంలో చేయగలడు, నా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చేయగలడు, నా కుమారుడి వివాహ విషయంలో చేయగలడు, నా కుమార్తె వివాహ విషయంలో చేయగలడు, నా కుమార్తె గర్భ విషయంలో దేవుడు చేయగలడు, నీ పరిచర్య విషయంలో దేవుడు చేయగలడు, నీ సౌకర్యాల విషయంలో దేవుడు చేయగలడు, నీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు చేయగలడు. హల్లెలూయా అనే విశ్వాసం మనకుంది కదా. నువ్వు విశ్వాసం అనే గోతులు తవ్వాలి కదా. తవ్వేటప్పుడు నీకు డౌట్ ఎందుకు? గాలి రాకపోతే వర్షం రాకపోతే గోతులు ఎలా నిండుతాయి? విశ్వాసంతో తవ్వడమే. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా చెప్పండి, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను నీ మందలు నీ పశువులు త్రాగుటకు లోయలో నీళ్ళుండను. దీన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం చేయాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఒకసారి చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పాను, నాకు 2000 కావాలి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ప్రభువుని అడిగితే ఆ 100 రూపాయలు కూడా ఒక సేవకుడు వస్తాడు, ఆ సేవకుడికి ఇచ్చే అన్నాడు.
నేను చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావన చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నాకు 2000 కావాలి, నా దగ్గర 100 ఉంది, నాకు ఇంకెంత అవసరం? 1900 ప్రభువుని అడిగితే, విశ్వాసంతో ఒక సేవకుడు నీ దగ్గరకు వస్తున్నాడు, నీ దగ్గర ఉన్న 100 రూపాయలు ఆయనకి ఇచ్చి అన్నాడు. ఇదేంటి ప్రభా, నిన్ను 1900 అడిగితే ఉన్న 100 నన్ను ఇచ్చేయమంటున్నావు అని మనసులో ప్రేరేపణలు వచ్చినాయి. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేయాలి? ఇచ్చేయాలి అంతే. ఆ పాస్టర్ గారు ఎటువంటి ఒక ఊరు వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని బండి ఇక్కడ మా ఇంటికి వచ్చేటప్పుడు, మా కొంప దగ్గరకు వచ్చేటప్పుడు ఆగిపోయింది ఆ బండి. తాగడానికి నీళ్ళు ఇచ్చావు, టీ పెట్టిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత 100 రూపాయలు ఇమ్మన్నాడు కదా, ఇచ్చిన తర్వాత, బావా నువ్వు నన్ను బతికించావు అన్నాడు. ఏంట్రా సంగతి అన్నాను. నేను బండి ఎక్కాను, బండిలో పెట్రోల్ లేదు, ప్రార్థన చేసుకుని బయలుదేరాను, నీ ఇంటికి వచ్చేటప్పటికి ఆగిపోయింది. ఆడి విశ్వాసాన్ని దేవుడు నా చేత బలపరిచి వాడు ప్రయాణానికి దేవుడు సఫలం చేస్తాడు, బాగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు బెంగడిపోయింది, దేవునికి స్తోత్రం. ఎందుకని నా జేబులో చుట్టూ అప్పులు, ఎవడెత్తాడో ఎవడ అడిగితేనే. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సరిగ్గా మధ్యాహ్నం 2 ఆ టయానికి ఏలూరు నుంచి ఫోన్ వచ్చింది. ఏలూరులో మన బంధువులు లేరు, ఏలూరులో మన విశ్వాసాలు అంతకన్నా లేరు, ఏలూరులో మా చుట్టాలు అంతకన్నా లేరు, ఎవరు లేరు. మళ్ళీ ఏలూరు నుంచి ఫోన్ రాగానే మనమంతా ఏమీ లేక నీరసంగా ఉన్నాగా, ఫోన్ చేసిన ఆవిడ లేడీస్ స్వరం, ఏమండి అడప ప్రసాద్ గారేనా? అవును. బాలబాలవేనా? అవును. మీరు మందిరం కట్టారుగా? అవును. ఇంక ఇలా అంటుంది నాకు, ఎవరో చెప్పన్నాను. ఆవిడ అంటుంది, మీరెవరో నాకు తెలుసు కానండి, నేనెవరినో మీకు తెలియదండి అంటుంది. ఇంకా కాలిపోయింది వేసి రక్తం వేచే. అప్పుడు గట్టిగా అడిగితే, అయ్యా మీ సంఘంలో పలానా అల్లపిల్లి కొండమ్మ గారు తెలుసు కదా? అవును తెలుసు. ఇప్పుడు ఏంటి? మా పిన్ని మీ మందిరం కడుతున్నప్పుడు చెప్పింది మాకు, ఏమనంటే, అయ్యా ఇలా మా పాస్టర్ గారు ప్రభు చెప్తే ఎవరిని కాను కడగకుండా మందిరం కడుతున్నారు అనుకంటే నా మనసులో ఇద్దామని అనుకున్నా, నేను మర్చిపోయాను. దేవుడు ఒక 2 రోజుల నుంచి ప్రాణం కుదురుండవట్లేదు నాకు. 1000 అన్నాను, ఆ 1000కి ఇంకో 1000 రూపాయలు వేసి 2000 రూపాయలు నా పేరున డీడీ తీసి చేతిలో పట్టుకుని, అయ్యా మీకు ఫోన్ చేస్తున్నాను, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది జరిగిన విషయం. నేను ఛానల్లో ఆ డీడీ జిరాక్స్ తీయించి పాత ఒకసారి ఎప్పుడో ఫైల్లో కూడా నాకు కనిపించింది అది. నేనంటాను, ఇప్పుడు వీళ్ళకి సమస్య ఏంటంటే, వీళ్ళు త్రాగటానికి వీళ్ళకి నీళ్ళు లేవు. దైవజనుడు అంటున్నాడు, మీరు లోయలోకి వెళ్ళి గొయ్యలు తవ్వండి, గాలియే కానీ వర్షమే కానీ రాదు, కానీ నీ మందలు మీ పశువులు తాగటానికి లోయలో నీళ్ళు ఉంటాయి. అలా వినాలి. సాతానుగాడు, అపవాదిగాడు ఈ రోజున మన దైనందిన జీవితంలో మొన్న విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడంటే చెదరగొడుతున్నాడు. నేను అంటాను, ఆ విశ్వాసము చెదిరిపోవడానికి, విశ్వాసములు బలహీనపడడానికి మన జీవితంలో మనకు ఒకటెనకాల ఒకటొచ్చే సమస్యలే కారణం కదా, ఇబ్బందులే కారణం కదా. ఏంటి ప్రభువా, మన మనసులో ఉంటుంది, నేను యథార్థంగా ఉంటున్నాను, నీతిగా ఉంటున్నాను, నువ్వు చేయవలసిన ఈ పనిని నేను చేస్తున్నాను, పరిచర్య నమ్మకంగా చేస్తున్నాను, నేను చేయవలసిన అన్ని నేను చేస్తున్నప్పుడు నాకే ఎందుకు ఈ సమస్యలు రావాలి, ఎందుకు ఈ ఇబ్బందులు రావాలి? యథార్థంగా చెప్తున్నాను, 3 నెలల నుంచి నేను ఆర్థికంగా ఎంత నలుగుతున్నానంటే, స్టిల్ నవ్వు ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, నేను ఎంతో నలుగుతున్నాను తెలుసా మీకు? నిజం చెప్తున్నాను, వినండి. యథార్థంగా ప్రభువు విశ్వసించినప్పుడు ప్రభువు ఎప్పుడైనా ఏదైనా చేయగలరు తెలుసా మీకు? మీరు అనుకున్నారు పాస్టర్ గారికి ఏంటి ఇబ్బందులు ఏంటని, కానీ ఒకళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. పడుతున్నామో లేదో నాకు, మా భార్యకి, ఆ దేవునికి తప్ప ఒకళ్ళకి చెప్పవలసిన అగైత్యత అవసరం లేనే లేదుగా.
ఒకవేళ చెప్పినా కూడా తీర్చలేడు. గొప్ప కౌరులు చెప్పారని చెప్తారు, మళ్ళీ ఇంకో రాళ్ళు వేస్తారు. కానీ చెప్పి రాళ్ళించుకోవాల్సిన కర్మే ఉంది. మనం ఏంటంటే దేవుడికి చెప్పడం మనసు అందరికీ చెప్తున్నాం. మనకు వచ్చిన ప్రాబ్లం అది మన శ్రమలలో లేవనెత్తేవాడు మన దేవుడు తప్పెవరూ లేడు. మన విశ్వాసాన్ని బలపరిచేవాడు దేవుడు తప్పడవడో లేడు. విశ్వాసం అని గోతులు తవ్వండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా గోతులో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. దేవుడు చేయగలడండి. ఎందుకు చేయడు? నీ జీవితంలో దేవుడు చేస్తాడుగా. అటువంటి విశ్వాసము నిరీక్షణ మనలో ఉండాలి కదా. ఇప్పుడు ఏమన్నాడు? మీరు గొయ్యలు తవ్వండి. ఇప్పుడు 18 వచ్చి ఇలా ఉండదు, ఇది ప్రభువు దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ శత్రువులను మీ చేతికి దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. ఇక్కడ సమస్య చూడండి, ఇశ్రాయేలీల రాజుకు, యోధా రాజుకి, ఎదోము రాజుకి ఎలాగుంది ఆ కార్యం? పెద్దదిగానే ఉంది. కానీ దేవుని దృష్టిలో ఎలాగుంది చెప్పండి? మన సమస్యలు మన దృష్టిలో ఎలాగున్నాయి? కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నాయి? ఇశ్రాయేలీల శ్రమలు వాళ్ళ దృష్టిలో ఎలాగున్నాయి? పెద్దదిగానే ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నాయి? చాలా చిన్నవిగా ఉన్నాయి. ఈ రోజున దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీ దృష్టిలో సమస్యలు, బాధలు, ఇబ్బందులు చాలా ఇదిగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నాయి? చాలా. చెప్పండి, ఎలాగున్నాయి నాన్న? నీ దృష్టికి ఎలా ఉన్నాయి? దేవుని దృష్టిలో ఇలాగున్నాయి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది దైవజనులు జకర్యా గ్రంథములో మనం చూస్తున్నప్పుడు దేవుడు మందిర నిర్మాణ క్రమంలో దేవుడు జెరుబ్బాబెలుని దేవుడు లేవనెత్తుకున్నాడు. ఒకసారి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం, ఒకసారి మనం 6వ వాక్యాన్ని నుంచి చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరగనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఓకే కేకలు వేయగా యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులే ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులే ముగించెను. అప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నువ్వు తెలుసుకుందువు. కార్యములు ఏమైనాయి? అల్పమై ఉన్న కాలమున తృణీకరించేవాడు ఎవడు? లోకమందంతట సంచారము చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతు సంతోషించాను. గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. జెరుబ్బాబెలుకు దేవుని మందిర నిర్మాణము చేయడానికి శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ ద్వారా ఇది జరిగిస్తానని దేవుడు సెలవిస్తా ఉంటే, దేవుని మందిర నిర్మాణం చేయడం జెరుబ్బాబెలునకు ఒక గొప్ప పర్వతం అడ్డొచ్చిందట. ఏమొచ్చిందంట? నిజమే, జెరుబ్బాబెలుకే కాదు మనకే కూడా అప్పుడప్పుడు గొప్ప పర్వతాలు అడ్డొస్తూ ఉంటాయి. వస్తాయి రావా? చెప్పండి. అక్కడ పర్వతం రూపంలో ఉంటే మన ఇంట్లో ఎవరు బావగారి రూపంలోనూ, తోటగారి రూపంలోనూ, అత్తగారి రూపంలోనూ, మాంగారి రూపంలో ఎవరొక ఏదో రూపంలో ఉంటారు. వీళ్ళు ఎవరెల్లో అడ్డు బండ్లు అని చెప్పండి. ప్రార్థన చేస్తా కదా, ప్రభా ఈ అడ్డబండి తొలగించేనాయన, దేవునికి స్తోత్రం. నువ్వు తొలగించేమని ప్రార్థన చేయక్కర్లేదు, నీ పనికి అడ్డం వస్తే దేవుడు తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. మళ్ళీ దీనికి పరలోక ప్రార్థనలు ఏం, ప్రత్యేక ప్రార్థనలు ఏం చేయక్కర్లేదు. దేవునికి స్తోత్రం. నీకు కార్యం చేయడానికి అడ్డుగా ఉందంటే పర్వతాన్ని తొలగించిన దేవుడు దేవునికి సాధ్యం కాదా? ఇది దైవజనులకు దేవుని మందిర నిర్మాణ విషయంలో, ఓ గొప్ప పర్వతమా,
జెరుబ్బాబేలును అడ్డగించడానికి నువ్వేమవుతాను? నువ్వు సత్తున భూమిగా కృప కలుగుగాక, కృప కలుగుగాక, అందుకే నేను అంటాను, హౌస్ పునాది రాయేసిన, మందిరం పునాది రాయేసిన మనం ఏమంటాం? కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక అని పలకగానే నీళ్ళు అవ్వగానే మళ్ళీ మనం ఓపెనింగ్ రోజున ఏమన్నాం? యెహోవా కృప, యెహోవా దయాళుడు అనగానే ఆయన కృప నిరంతరం ఉండును. నేను ఆ మాట అనడానికి గల కారణం ఏంటంటే, కృప కలుగుగాక, కృప కలుగుగాక అని పునాది రాయి వేసినప్పుడు, మొదట రాయి వేసినప్పుడు కూడా కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక. ఇంతకీ జెరుబ్బాబేలు భయపడతా ఉన్నాడు. నిజమే, మందిరము కట్టడం జెరుబ్బాబేలుకి అది సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవునికి సాధ్యమే. నిజం, ఇల్లు కట్టించడం నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవునికి కట్టడం అది సాధ్యమే. పునాది రాయి వేసినప్పుడట ఈయన ఎన్నో మాట్లాడినారట. ఇప్పుడు ఇదిగో నువ్వే, నీ చేతిలే పునాది రాయి వేస్తాయి, నీ చేతిలే ముగిస్తాయి. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను నీ యొద్దకు పంపి ఉన్నారని మీరు అందరూ తెలుసుకుంటారు. నిజమే కదా? దేవుడు నాకు, మనం పాక కూడా నేర్చుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, దేవుని మందిరాన్ని నాకు ఇలా చూపిస్తున్నాడు అన్నప్పుడు మీలో కొంతమంది నన్ను అలాగే చూశారుగా. ఉట్టుకి ఎగరలేనోడు స్వర్గానికి ఎలా ఎగురుతాడు, తాటాకులు తెచ్చి నేను చేయలేనోడు అంట, మందిరాన్ని కడతాడంట, ఎవరిని డబ్బులు రూపాయి అడగకూడదంట, విశ్వాసులు ఇవ్వాలట, విశ్వాసులు ఇచ్చిన దాంతో మందిరం, అలా అన్నది వాస్తవమే. మరి అలా అన్నదే వాస్తవమే. మరి కానీ దేవుడు ఏమన్నా నువ్వు అడగొద్దు అన్నాడు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఆల్టర్నేట్గా మందిరము కడతామని డబ్బులు పోగేసి దాంతో ఇల్లును కట్టారు. దానివల్లనే దైవజనులు, లేకపోతే బహుశా నేను అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా దైవజనులు ఉండేవారేమో అనుకుంటాను. దేవుడు వేరొకరిని అడగొద్దు అనడానికి రీజన్ ఏంటి? ప్రభు నేను అడిగితే ప్రభు నాకు చెప్పారు. నిజమేగా? తాత అడిగాడు, కొంప కట్టుకున్నాడు, ఈడు మళ్ళీ అడుగుతున్నాడు అంటారు కదా. దేవుడు నన్ను మాట్లాడినావు, కానీ వాగ్దానం చేసిన వాడు ఎవరు చెప్పండి? మాట్లాడాలి. నమ్మదగిన దేవుడు కదా, కదండి. నేను అంటాను, దేవుడు నాతో మాట్లాడాడు. మీలో కొంతమంది విశ్వాసంలో నేను ఎవరిని నిరుత్సాహపట్టలేదు, కొంతమంది వెళ్ళిపోయినా కొంతమంది ఆమె అనేవారు మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదవుతుందా అండి? అంటే నాకు ఉద్దేశం ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ఇక్కడికి పంపించాడు అనడానికి నిదర్శనం ఏంటంటే, ఇక్కడున్న మందిరాలే దానికి నిదర్శనం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సేవకుడా, ఈ వాక్యం వింటున్నావా? నీ ద్వారా దేవుడు నువ్వు ఈ ప్రజల మధ్యలోనికి పంపించబడ్డావనడానికి కారణం ఏంటంటే, నీ చేతుల మీదుగా నిర్మించిన మందిరమే. ఆమేన్, హల్లెలూయా. 10వ వచనం ఏమన్నాడు? కార్యములు అల్పమై ఉన్నాయి. ఆ మందిర నిర్మాణం చేయడానికి ప్రభు దృష్టిలో ఎలాగుందా కార్యం? చెప్పండి. కార్యం అల్పంగానే ఉంది కదా. ఒకవేళ జెరుబ్బాబేలుకి నేను కట్టలేను అనుకోవచ్చు. ఒక గొప్ప పర్వతమే జెరుబ్బాబేలుకి అడ్డముగా రావచ్చు, ప్రజలే అడ్డంగా రావచ్చు. కానీ దేవుడు అన్నాడు, నీ చేతిలే ఈ పునాది రాయి వేస్తాయి, నీ చేతిలే దీన్ని ఏం చేస్తాయి? ముగిస్తాయి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరిని ఏమంటానికి వీల్లేదు. దేవుడే చేతులు వేశాడు, ఈ పునాదే చేతులు బలపరిచాడు. ఇంతవరకు దేవుడు నిర్మాణం చేశాడు. నేను అంటాను, ఇది మన దృష్టికి, నిజం చెప్తున్నాను, ఒక్కోసారి నేను ఆలోచిస్తాను, నేను ఏపాటు ప్రభా, డబ్బులు కూడా తెచ్చి పై మందిలో కూర్చుని ఒకసారి అలా చూస్తూ ఉంటాను. అది దేవునికి చెప్పడం కదా. మనం ఎంత రోజులు చెప్పండి, ఇది దేవుని వల్లే సాధ్యం కదా. నిజం చెప్తాను, నేను ఒకసారి ఆలోచించుకున్నాను, ప్రభా నేనైతే దీన్ని చేయలేను, అది నీ వల్లనే జరిగింది. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని వల్లే సాధ్యము.
అది దేవుడే చేయగలడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మన దృష్టిలో అది ఎలాగుంది, కానీ దేవుని దృష్టి ఎలాగుంది చూడండి. కార్యములు అల్పమై ఉన్న కాలాన తృణీకరించగలిగిన వాడు ఎవడు? చూడండి అన్నాడు, లోకమందంతట సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒకేళ కట్టడానికి జెరుబ్బాబెలుకు అది ఆ మందిరము పెద్దగా ఉండొచ్చు, ఆ గొప్ప పర్వతాన్ని చూసి భయపడవచ్చు. నేనంటాను, ఇక్కడ కూడా మనం కూడా అదే అనుకుంటాం, ఇంకా నా జన్మలో చేయగలనా, నా జన్మలో కట్టగలనా, నా బతుకు ఇది చాలనుకుంటున్నాం. అది నీ దృష్టిలో అది అలాగుంది, కానీ దేవుని దృష్టిలో చెప్పండి. ఏ గొప్ప పర్వతమా, నువ్వు సదును భూమిగా అయిపోవంటే అయిపోలేదా? చెప్పండి. నిజమే దేవుని బిడ్డలారా, ఆ కార్యము దేవుని దృష్టిలో ఎలాగుంది? అల్పముగానే ఉంది కదా. ప్రభు సూటిగా చెట్టగా ఈ రాత్రి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడగా మన దృష్టిలో పెద్దగా ఉన్నాయి. శక్తి చేతనైనను బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు జరిగిస్తానని ప్రభు చెప్పాడు. మన వలన కాదు, కానీ దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. ఇప్పుడు కరెంటు మీటర్ విషయంలో దేవుడు చేయగలడు, పైన మేకల విషయంలో దేవుడు చేయగలడు, మందిరానికి ఉన్నటువంటి పన్నుల సౌండ్ సిస్టమ్ విషయంలో దేవుడు చేయగలడు. సుమారుగా 12 లక్షల రూపాయలు ఇంకా మందిరికి అవసరం ఉన్నాయి. దేవుడు చేయగలడు. మన దృష్టిలో అది ప్రభు ఎందుకో నాతో మాట్లాడుతున్నాడేమో, కానీ ప్రభు అంటున్నాడు, నా దృష్టిలో ఎలాగుంది చెప్పండి, చెప్పండి. ఎలాగుంది? కాబట్టి నీకు భయం ఎందుకు? నువ్వు దేనికి భయపడాలా? అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూయాలా, నోరు తెరవాలా, ప్రార్థన చేయాలా. ప్రభువా, నీ దృష్టికి అల్పమే, శ్రమలు నీ దృష్టికి అల్పమే, కార్యాలు నీ దృష్టికి అల్పమే, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు మా దృష్టికి పెద్దవిగా కనపడి ఏమైనా నీ దృష్టిలో అల్పమైనగానే ఉన్నాయా? నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దైవజనరాలు అమ్మగారు, పాస్టమ్మ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి తండ్రి నీకు వందనాలు. ఉపవాస కూడికలో ప్రభువా, నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, కార్యములు ప్రభువా నీ దృష్టిలో అల్పమై ఉన్నాయని ప్రభువా, అయ్యా నా తండ్రి 3 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలీల ప్రజలు శ్రమలు అనుభవిస్తున్నారు ప్రభువా. అయ్యా, వారు అనుభవించే శ్రమలు నీ దృష్టిలోనైనా అల్పముగా ఉన్నవని మాట్లాడవు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. వారు గర్వించారు ప్రభువా, విధులను అనుసరించలేదు నాయన. నీకు స్తోత్రాలు. అయినప్పటికీ ప్రభువా, నీవు కృప చూపించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా. అయ్యా నా తండ్రి, మోయాబీల మీదకి ప్రభువా, యెహోషాపాతు మీదకి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మరి వారి విషయంలో నీవు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నీ హస్తము తండ్రి ఎలీషా మీదకి దిగి వచ్చినప్పుడు నాయనా, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, గోతులు త్రవ్వించమన్నావు నైనా, విశ్వాసమనే గోతులు త్రవ్వుకోవాలని ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నైనా, మా కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లోనైనా లోతైన విశ్వాసము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, విశ్వసించు వారి పట్ల ప్రభువా నీవు చేసే కార్యములు ప్రభువా, అయ్యా అవి నీ దృష్టికి ఎంతో అల్పముగా ఉన్నాయి తండ్రి. నీకు వందనాలు.
యేసయ్యా నీకు వందనాలు తండ్రి. శత్రువులను వారి చేతికి అప్పగించావు నాయన. అయ్యా గోతుల్ని త్రవ్వినప్పుడు ప్రభువా, అయ్యా వర్షమే కానీ నాయనా తండ్రి నీకు వందనాలు, గాలియే కానీ లేకపోయినప్పటికీ అయ్యా గోతులు ప్రభువా నీళ్లతో నింపబడ్డాయి తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీళ్లతో నింపబట్టమే కాదు నాయనా, అక్కడ పశువులు అన్నీ కూడా ప్రభువా నీళ్లు త్రాగని తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసం అనే గోతులను మేము త్రవ్వుకున్నప్పుడు ప్రభువా మా కుటుంబాలలో నీవు కార్యాలు చేసే దేవుడు అయినావు తండ్రి నీకు వందనాలు. అయ్యా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ప్రభువా నీ ఆత్మ ద్వారా నీవు కార్యములు జరిగించే దేవుడు అయినావు తండ్రి నీకు వందనాలు. అయ్యా జెరుబ్బాబెలు విషయంలోనైనా యేసయ్యా నీ మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు ప్రభువా ఏ చేతులైతే ప్రారంభించినయో ఆ చేతులే ముగిస్తాయని ప్రభువా జనులందరూ కేకలు వేశారు నాయనా. నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక అని. అయ్యా ఇక మందిరం విషయంలో తండ్రి నీ కృప కలుగునుగాకని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీ సన్నిధిలో మేము కేకలు వేస్తూ ఉన్నాము తండ్రి నీ కొందనాలు. అయ్యా జెరుబ్బాబెలు పక్షముగా చేసిన దేవుడా నీ కొందనాలు. ప్రతి అడ్డును తొలగించినట్లుగా ప్రభువా, ప్రతి ఆటంకము తొలగించినట్లుగా ప్రభువా అయ్యా ఇక మందిరం విషయంలో నాయన ప్రతి అడ్డును తొలగించండి నాయన, ప్రతి ఆటంకము తొలగించండి నాయన. నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక నాయనా తండ్రి. ఈ కార్యాలు నీ దృష్టిలో అల్పమై ఉన్నాయి తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. మేము అద్భుతాలు చూడాలంటే ప్రభువా అయ్యా మాకు కలిగిన శ్రమలలో నాయనా నీ విధులను అనుసరించి నాయన మాలో గర్వము ఉండకుండా ప్రభువా అయ్యా మాలో అతిశయం ఉండకుండా నాయనా నీ మాటకు నీ వాక్యమునకు లోబడే కృప మీరు మాకు దయచే తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా నీ దాసులను అభిషేకించి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని అయ్యా నాయనా విశ్వాసమనే నా తండ్రి గోతులను మేము త్రవ్వుకొని ప్రభువా నీ కార్యములను మా గృహాలలో, వ్యక్తిగతంగా మా జీవితంలో, మా కుటుంబములో, మా సంఘములో మేము చూచున్నట్లుగా మా యొక్క ఆత్మనేత్రాలను తెరువు చే తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్.